నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్కు బౌన్స్ కేసులో శిక్ష పడితే ఎలా? మిత్రులారా, మనకి ఎవరైనా చెక్ ఇచ్చి మోసం చేస్తే మనం ఆ చెక్కుని మన బ్యాంక్ అకౌంట్లో ప్రజెంట్ చేసి బ్యాంకు నుంచి ఒక రిటర్న్ మెమో తీసుకొని ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి మీద మనము చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేస్తాం. సో ఈ చెక్కు బౌన్స్ కేసు అనేది మెజిస్ట్రేట్ కోర్టులోనే ఫైల్ చేస్తాము. ఇది సివిల్ లక్షణం కలిగిన ఒక క్రిమినల్ కేసు. దీంట్లో ఎఫ్ఐఆర్ ఉండదు, ఛార్జ్షీట్ ఉండదు, కానీ ఇది ఒక క్రిమినల్ కేసు లాగా పరిగణలోకి తీసుకోబడుతుంది. అయితే ఈ చెక్కు బౌన్స్ కేసుని న్యాయస్థానము విచారణ జరిపి ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తికి కనుక శిక్ష విధిస్తే, శిక్ష ఏ రకంగా విధించవచ్చు? నష్టపరిహారం చెల్లించమని చెప్పవచ్చు, లేదా కొన్ని నెలలు లేదా సంవత్సరం కాలం పాటు జైలు శిక్ష అని చెప్పి తీర్పు రావచ్చు, లేదా ఫైన్ చెల్లించమని చెప్పి కూడా న్యాయస్థానము తీర్పు ఇవ్వవచ్చు. ఇలా న్యాయస్థానము చెక్కు బౌన్స్ కేసుల విచారణ జరిపి తీర్పులను ఇస్తుంది. ఒకవేళ శిక్ష పడింది అనుకోండి, అప్పుడు అక్యూజ్డ్కి ఉన్న అవకాశం ఏంటి అని అంటే, శిక్ష పడిన అక్యూజ్డ్ నెలలోపు డిస్ట్రిక్ట్ కోర్టులో అప్పీల్ చేసుకొని మెజిస్ట్రేట్ కోర్టు విధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షని సస్పెన్షన్ చేయమని, నేను ఇక్కడ అప్పీల్ చేసుకుంటున్నాను, ఇక్కడ నేను కేసు ఫైట్ చేస్తాను, నేను నిరూపించుకుంటానని చెప్పి డిస్ట్రిక్ట్ కోర్టులో అక్యూజ్డ్ అప్పీల్ చేసుకుని వెసులుబాటు అతనికి ఉంటుంది. ఒకవేళ శిక్ష పడకుండా కేసు డిస్మిస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కంప్లైనెంట్ ఏం చేయాలి అని అంటే, కంప్లైనెంట్కు ఉన్న అవకాశం ఏంటి అని అంటే డైరెక్ట్గా హైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు అతనికి ఉంటుంది. నేను చెక్కు బౌన్స్ కేసు వేశాను, కింది న్యాయస్థానం సరిగా విచారణ జరపలేదు, నాకు రావాల్సిన సొమ్ము ఇంత ఉంది, అతను నన్ను మోసం చేశాడు అని చెప్పి కింది కోర్టు అక్విటల్ చేసినటువంటి కేసు మీద అతను కంప్లైనెంట్ హైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు అతనికి ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.